దేవుని సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపి ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా ప్రార్థన. పరిశుద్ధమైన గ్రంథం నుంచి 55వ కీర్తన 16వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చదువుకున్నాం. 55వ కీర్తన Psalm 55 verses from 16 to 23, 16 నుంచి 23 వచనాల వరకు మనం చదువుకుందాం. దయచేసి చదవండి. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలము ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించి మొరపెట్టుతున్నాను. ఆయన నా ప్రార్థన ఆలకించుతున్నాడు. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాబడినట్టు సమాధానం కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని ఆశీర్వది దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడిన వారికి ఉత్తరిస్తుంది. తమతో సమాధానంగా ఉన్న వారికి వారు బలాత్కారం చేయదు. తాము చేసిన నిబంధనలు అతిక్రమించదు. వారి నోటి మాటలు వెన్నెల వలె మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయంలో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. ఈ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను. నీతిమంతులను ఆయన ఎన్నడూ కలగలేదు. దేవా, నాశన కోపంలో నీవు వారిని పడవేయదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభువా. ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీరు తోడుగుండి నడిపించారు. వాక్యం వింటున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మీ మాటలు మాకందరికీ బోధించమని క్రీస్తునామని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన గ్రంథం నుంచి 55వ కీర్తన 16 నుంచి 23వ వచనం వరకు. ఈరోజు మన టైటిల్ ఏంటంటే హౌ టు లివ్ ఏ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితము ఎలాగా జీవించాలి అని. హౌ టు లివ్ ఏ క్రిస్టియన్ లైఫ్. ఒక్కొక్కరు ఒక్కొక్క జీవితాన్ని కలిగి ఉంటారు. ఉదాహరణకి హౌ టు లివ్ ఏ స్టూడెంట్ లైఫ్. ఒక విద్యార్థి ఎలాగా ఉండాలి కదండి. హౌ టు లివ్ అండ్ ఎంప్లాయ్. ఒక ఉద్యోగస్తుడు ఎలాగా నివసించాలి, అంతేనా. ఒక వ్యాపారి ఎలాగా నివసించాలి. హౌ టు లివ్ ఎ బిజినెస్ మ్యాన్. హౌ టు లివ్ ఎ మర్చెంట్ మ్యాన్. ఏదైనా ఒక మర్చెంట్ ఎలాగా నివసించాలి. అలాగే మనము చూస్తున్న ఈ అంశంలోని ఒక క్రైస్తవుడు ఎలాగా జీవించాలి. విద్యార్థి జీవించాలంటే విద్యార్థి ఎలా చేయాలి. వ్యాపారం చేసేవాడైతే వ్యాపారి ఎలా చేయాలి, అంతేనా. ఉద్యోగస్తుడు ఎలాగా చేయాలి. అలాగైతే క్రైస్తవుడు ఎలాగా నివసించాలి. ఈరోజు మన అంశం అది, క్రైస్తవుడు ఎలాగ నివసించాలి. ఎందుకు ఈ అంశం, ఎందుకు ఈ పాఠం అంటే క్రైస్తవుడు ఇష్టానుసారంగా నివసిస్తూ ఉన్నాడు కాబట్టి. ఎందుకు ఈ అంశం రావాల్సి వచ్చిందంటే క్రైస్తవుడు దేవునికి ఇష్టకరంగా నివసించటం లేదు కాబట్టి. అంతేందన్నా, ఎప్పుడు దేవునికి మనం దగ్గర అవుతాం, దేవునికి మనం ఇష్టకరంగా అవుతామంటే దేవుడు చెప్పినట్టుగా చేస్తాను. సన్ని కూడా చక్కటి మెసేజ్ ఈరోజు ఇచ్చాను కదండి. చాలాసార్లు ఇస్కరియోతు యూదా. ఏదట యూద అంటే స్తుతించటం. కెరియోత్ అనేది ఒక వాగు ప్లస్ ఒక ఏదట ఊరు పేరు కూడా. ఆ కెరియోత్ అనే ఆ ఊరు దగ్గర ఆ వాగు ఏంటట ఈ ఇస్కరియోతు నుంచి వచ్చిన వాడు కాబట్టి ఈయనకేటట యూదాని ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. అందుకని ప్రత్యేకంగా ఇస్కరియోతు నుండి వచ్చిన యూదా గురించి అందుకని మాట్లాడితే ఆయన్ని బట్టి యూదా అన్నారు. ఇస్కరియోతు యూదా అంటారు. మళ్ళీ వేరే యూదాల దగ్గరికి వెళ్తామేమో. అదేనా. స్తుతి ఉంది, తర్వాత దేవునికి వ్యతిరేకమైన పాపం కూడా మనలోనే ఉంది. అందుకని అంశం ఏంటంటే ఎలా జీవించాలి క్రైస్తవుడు దేవునికి ఇష్టకరంగానా, క్రైస్తవుడు మనుష్యునికి ఇష్టకరంగానా. నీ పేరే క్రిస్టియన్ అయితే
నువ్వు క్రీస్తుకి ఇష్టకరంగా మాత్రమే జీవించాలి కదా. పేరు మనం ఒకటి పెట్టుకుంటున్నాం, జీవము మాత్రము, బ్రతుకు మాత్రం ఇంకొకరికి ఇష్టకరంగా బ్రతుకుతున్నాం. నీవు ఇదా అదా నీకే తెలియని పరిస్థితి కాదు, దేవునికే అనుమానం తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాడు. అందుకనే వాక్యం ఏమని తెలుసండి, చివరి దినాల్లో నేను అవిశ్వాసులను కనుగొందనా కాదు, నేను విశ్వాసులను కనుగొందనా అని ఉంది. అంటే వేలు, వందలు, వేలు, లక్షల మంది చర్చ్కి వెళ్తూ మా సంఘంలో 1000 మంది, 2000 మంది, 50,000 మంది, 1,00,000 మంది అని చెప్పుకుంటున్న మనము దేవుని దృష్టికి ఒక్కడు కూడా క్రైస్తవుడు కనబడటం లేదండి. మరి ఎవరి దృష్టికి కనబడుతున్నాం మనం? మనుషుల దృష్టికి మాత్రమే. అయితే మనిషి దృష్టి సరైన దృష్టి కాదు. యోబును చూడండి, యోబు ఏం చేశాడు? దేవుని దృష్టికి మంచోడు, మనుషుల దృష్టికి మంచోడు కాలేకపోయాడు. స్నేహితుడు వచ్చారు, నువ్వు పాపం చేసావు కాబట్టి కష్టాలన్నీ వస్తున్నాయన్నా. కానీ యోబుని దేవుడు చూసి ఏమన్నాడట? నువ్వు నీతిమంతుడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఏమనుందట? నువ్వు నీతిమంతుడు. 1వ వచనంలో ఉంటుంది, నువ్వు నీతిమంతుడు, యథార్థపరుడు. ఎవరు సాక్ష్యం? దేవుడు సాక్ష్యం. కానీ అదే యోబుని స్నేహితులు చూసి అంటున్నాడు, నువ్వు మంచోడు కాదు. మనిషి దృష్టి సరైంది కాదు, మనిషి చూపు సరైంది కాదు. అందుకని కళ్ళజోడు. ఏ జోడు? కళ్ళజోడు. దేవుడికి కళ్ళజోడు వేసుకున్న దేవుడిని ఇప్పుడు చూసారా? కళ్ళజోడు వేసుకున్న దేవుడు చూసారా? అలే ఎందుకని ఆయనకు చూపు మందలించటమో లేదు, వయసు తగ్గిపోవటమో లేదు, వయసు పెరగటమో లేదు. He was, is and is going to be. ఎలాగున్నాడు అలాగే ఉన్నాడు, అలాగే ఉండబోతున్నాడు, అంతే కదండి. ఆయనలో ఇక అందుకనే మార్పు లేని దేవుడు అని ఉంది బైబిల్లో. ఏమనిందటనే? మార్పు లేని దేవుడు, మార్పు లేని మనిషి అని లేదు, ఉందా? మారవలసిన మనిషి అని ఉంది. మనం ఏమవ్వాలట? మారాలి. కానీ ఎలా మారాలి? దేవునికి ఇష్టకరంగా. ఓకే, దిస్ మార్నింగ్ 3 points I would like to tell you. ఓకే, మొదటిది చూద్దాం. చూడండి, 55వ కీర్తన 22వ వచనం చదువుదాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనివ్వడు. అబైడ్ ఇన్ రైచియస్నెస్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అబైడ్ ఇన్ రైచియస్నెస్ అంటే నీతిలో ఎదుగు, నీతిలో జీవించు. అంటే నీవు నీతిలో జీవించేటప్పుడు మళ్ళీ ఆ మాట చెప్పవలసిన అవసరం లేదు. అబైడ్ ఇన్ రైచియస్నెస్. నీతిలో నీతిమంతుడు బ్రతకటం లేదు. నీతిలో నీతిమంతుడు అని పేరు పెట్టుకున్న వ్యక్తి బ్రతకటం లేదు. అదే బాధాకరం. మనము బ్రతుకుతున్నాము కానీ నీతిలో బ్రతకటం లేదు. మనం బ్రతుకుతున్నాము కానీ నువ్వు బ్రతుకుతున్నావు, డాష్ బ్రతుకుతుంది అన్నట్టు బ్రతుకుతున్నాం, అంతేనా? మనము బ్రతుకుతున్నాం, డాష్ కూడా బ్రతుకుతున్నాం. యు ఆర్ లివింగ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ లివింగ్, బట్ ఐ హేట్ యూ. ఏదో బతకాలి కాబట్టి బ్రతుకుతున్నాం. సాధ్యసులో ఉన్న సంఘం కదండి. సాధ్య సంఘము బలమైన సంఘము, ధనవంతమైన సంఘము, కానీ ఆత్మ లేని సంఘం, ఆత్మీయత లేని సంఘం, నీతి లేని సంఘం, నిజాయితీ లేని సంఘం. God is not going to look at your money. God is not going to look at your brilliancy. God is not going to look at your faith. God is going to look at your heart and righteousness. నీ హృదయాన్ని, నీ నీతిని దేవుడు ఏం చేస్తాడంటే చూస్తాడు. ఏం చూపిస్తున్నాం దేవునికి? మనం దేంట్లో బ్రతుకుతున్నాం? మనం నీతిలో బ్రతుకుతున్నామా? ఎలాగున్నారు అంటే ఎలాగో అలా వెళ్తుందండి బండి. చాలా మంది అన్నారు బండి అండి అలా వెళ్తుంది. ఎలాగెళ్తుంది? ఏదో
వెళ్తుంది. దేవుడు అలా కోరుకోలే, ఏదో వెళ్ళాలిలేగా కదండి. బాగా చదువుతున్నావంటే ఏదో చదువుతున్నా, అందుకనే నీకు డబ్బులు ఖర్చు పెట్టేది, అందుకనే నేను స్కూల్కి పంపించేది, అందుకనే నేను కాలేజీకి పంపించేది. ఎందుకు? ఏదో చదువుతున్నా అలాగనకూడదు. అమ్మో చాలా కష్టంగా ఉందండి అనకూడదు ఆ పదం. అంటే నీ డ్యూటీ ఏంటి? చదవటమే. పాస్టర్ గారు అర్ధరాత్రి పాస్టర్ గారు లేచి వాక్యం చెప్పండి. అమ్మో నేను ప్రిపేర్ అవ్వలేదు. నువ్వెవరివి? పాస్టర్ గారు. ఎప్పుడు ఎలాగుండాలి? బీ ప్రిపేర్డ్ ఆల్వేస్. ఎప్పుడు ఏంటంటే నువ్వు సిద్ధపడి ఉండాలి ఎల్లప్పుడు. డ్రైవర్ ఉన్నారు, డ్రైవర్ అంతేనా, నిద్రపోతున్నాడు. ఆ కార్ ఓనర్ వచ్చి బాబు లేగు, డ్రైవర్ లేగు, నువ్వు కార్తీ అంటే అమ్మ మర్చిపోయినట్టు గేర్లు అంటాడా? అర్ధరాత్రి గేర్లు మర్చిపోయిన అంటాడా? అనడు. నువ్వేంటి? యూఆర్ డ్రైవర్, నువ్వు డ్రైవర్, నువ్వు ఎలా మర్చిపోతావంటున్నా? దేవుడు వచ్చే ముందు నేను నీతిగా ఉంటానండి, దేవుడు వచ్చే ముందు నేను నిజాయితీగా బ్రతుకుతానండి, అది కాదు. అంటే దేవుడు వచ్చే ముందు అంటే నో వన్ నోస్ వెన్ గాడ్ కమ్స్ టు దిస్ వరల్డ్. దేవుడు ఈ లోకానికి ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు, ఆయన చెప్పలే. చాలా మంది పాంప్లెట్లు వేసేస్తున్నారు కదండి. ఏదో యేసు ప్రభు నేను బందరికి వచ్చిన కొత్తలో యేసు ప్రభు 2000 నుంచి చేస్తున్నాడు అంటే ఒక సంఘం ఉందలేండి, ఎందుకులే పేరు చెప్తాం కానీ. ఇలాగే చాలా చోట్ల, సౌత్ కొరియాలో కూడా అంతే. యేసయ్య ఇదిగో నేను ప్రవక్తని, దేవుడు నాతో మాట్లాడాడు, యేసయ్య వస్తుండ అనేసరికి వాళ్ళకున్న ఆస్తులంతా పేదలకి ఇచ్చేసారు. పాపం ఎన్ని గంటలకు వస్తారంటే ఉదయం 10 గంటలకని నాతో దేవుడు చెప్పాడు. అందరూ అది ఆస్తులు పేదోళ్ళకి రాసి ఇచ్చేసారండి. సౌత్ కొరియాలో, దక్షిణ కొరియాలో పేదలకు రాసి ఇచ్చేసి రోడ్డు మీదకి వచ్చారు. అంటే ఇక్కడ వస్తానన్నాడు యేసయ్య అట. అక్కడికి వెళ్ళారు. 9 అయ్యింది, ఏ సౌండ్ లేదు. 9:30 అయింది, ఏ సౌండ్ లేదు. 10 అయ్యింది, పెద్ద సౌండ్ వచ్చింది. ఏ సౌండ్? యేసయ్య ఇంకా రాలేదు. ఎవరి మీద సౌండ్? ప్రవక్త మీద సౌండ్. బుద్ధి ఉందా లేదా అంటే యేసయ్య వచ్చిన సౌండ్ కాదు, మోసం. ఇలాంటివి వస్తాయని యేసయ్య మత్తయి సువార్త 24 అధ్యాయంలో ముందుగానే చెప్పాడు. వాళ్ళని నమ్మద్దు. వాళ్ళు ఏం చేస్తారంటే అవసరమైతే మిమ్మల్ని నమ్మించడానికి అద్భుతాలు కూడా చేస్తారు, సాతానుడు కూడా చేస్తాడు. అంతేనండి, సాతానుడు కూడా. ఇప్పుడు వాక్యం మానేసండి, ఈ జిమ్మిక్కులు చేస్తున్నారు పాస్టర్లు. ఏ స్వస్థతలు, లేదంటే కోనేరులు, ఈయన జేబు రుమాళ్ళు ఈ మొదలు పెట్టారు. వాక్యం చెప్పటం లేదు. యేసయ్య అన్నది ఏంటంటే ఇవన్నీ గతించిపోతాయి, నా మాట నిలుచును. ఎవరిదంటే దేవుని మాట నిలుచును. దేవుని మాటలో నువ్వు నిలబడు, అదే నీతి. దేవుడు చెప్పినట్టుగా చెయ్యి, అదే నీతి. దేవుడు వెళ్ళమంటే వెళ్ళు, రమ్మంటే రా, అదర్సార్. అంతేగాని వేరే వేరే జిమ్మిక్కులు చేసి కదండి. కరోనా టైంలో కూడా కొంతమంది కరోనా బయటికి, ఏంటి కరోనా ఆమె కింద పడింది. స్వస్థత వారు మొన్న పాస్టర్లు రా బయటికి, కరోనా అంటే ఏంటి బయటికి, నువ్వు బయటికి పో అంట. జాగ్రత్త. ప్రభువు నీకు ఏ వరము ఇవ్వలేదు, అది ఇచ్చాను, నా దగ్గర ఉంది అని ప్రజలను మోసమో చెయ్యొద్దు. మంచిదేంటో తెలుసండి, ఒక వ్యక్తి ప్రభువును యేసయ్యను రక్షకుడుగా అంగీకరిస్తే దానికి మించిన గొప్ప వరం ఇంకేమీ లేదండి. ఎందుకంటే యేసయ్య ఎందుకు వచ్చాడు ఇక్కడికి? కుంటోళ్ళు బాగు చేయడానికి, గుడ్డోళ్ళకి చూపించడానికి ఎందుకు వచ్చాడా? కాదు. అది the word of God is very 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 crystal clear. చాలా వివరంగా ఉంది. ఏముందంటే నశించిన దానిని వెదకి రక్షించటానికి, నీతిలో లేని వాళ్ళను నీతిలోనికి నడిపించడానికి. అందుకని కుంటూరు బాగు చేయడానికి, గుడ్డోలు బాగు చేయడానికి చేసుకుంటూ వెళ్తే అందరూ ఇలా బాగా వెళ్ళిపోతూ ఉంటారు. అంతేనా? యేసయ్య కూడా ఏం చేశాడట, మీరు వెళ్ళండి సువార్త ప్రకటించండి అంటే వెళ్ళి
రిపోర్ట్ తీసుకొచ్చారట, యేసయ్య నీ నామములో చెప్పండి, నేను చచ్చిపోయిన బాగు చేశాను, బతికించానంటే నువ్వు పక్కకుండు అన్నాడట. కుంటోడు బాగు చేశానంటే నువ్వు పక్కకుండు అన్నాడు. ఒక వ్యక్తిని యేసు ప్రభులోనికి రక్షణలోకి తీసుకొచ్చాడంటే శభాష్, బలా నమ్మకమైన దాసుడా. నీతిమంతుడైతే జ్వరం రాదా? నీతిమంతుడైతే ఆకలిదా? నీతిమంతుడైతే నిద్ర రాదా? వస్తుంది. అంతెందుకు, యేసయ్య లాజర్ని బ్రతికించాడా లేదా? బ్రతికించాడా కదండి? లాజర్ని బ్రతికించాడుగా. ఇప్పుడు లాజర్ బ్రతికే ఉన్నాడా? బ్రతుకున్నాడా? కిక్ ద బకెట్, చచ్చిపోయాడు ఆయన మళ్ళీ. అంటే నేను అనేది ఏంటంటే, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ లైక్ టు లీవ్ దిస్ వరల్డ్, వన్ డే యూ హ్యావ్ టు లీవ్ దిస్ వరల్డ్. పరలోకంలో ఏది, నరకంలో స్థలము లేదు, చోటు లేదు అనేది ఉండదు. ఈవెన్ ఇఫ్ దేర్ ఈస్ నో వేకెన్సీ, యూ హ్యావ్ టు లీవ్ దిస్ వరల్డ్. నరకంలో చోటు లేకపోయినా ఈ లోకాన్ని విడిచిపెట్టేయాలి. అంతేనా? కాబట్టి మెయిన్ ఏంటంటే, దేవుడు కోరుకునేది అబాయిడ్ ఇన్ రైచియస్నెస్, నీతిలో బ్రతుకు. నీతిలో బ్రతికేటప్పుడు నీకు కష్టాలు వస్తాయి, నీతిలో బ్రతికేటప్పుడు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి. లుక్ ఎట్ ద లైఫ్ ఆఫ్ జోబ్. Looking at that person, God said, Job, you are perfect in my sight. యోబుని చూసి ఏమంటున్నాడు? నీవు నీతిమంతుడివి అంటున్నాడు. ఎవరని? దేవుడు అంటున్నాడు. నువ్వు యథార్థపరుడివి అంటున్నాడు. యథార్థత కావాలి, ధనం కాదు. ఏం సంపాదించావు? నేను 100 కోట్లు సంపాదించాను. సో వాట్, గెట్ లాస్ట్. అదేంటట? అది కాదు దేవుడికి కావలసింది. బాగా సెటిల్ బాబు, భవిష్యత్తులో బాగా సెటిల్. మనం ఏం చెప్తామంటే, పిల్లలకి ఇది మనం నేర్పేది. బాగా సంపాదించి బాగా సెటిల్ అవ్వు, అది కాదండి. అది దరిద్రపు బోధ, దరిద్రపు పెంపకం. 10 మంది నిన్ను చూసి శభాష్ అని మెచ్చుకునేలాగా. ధనం సంపాదించడం ముఖ్యం కాదు, జాగ్రత్త వినండి. నీతి సంపాదించడం ముఖ్యం. నీతి ఎక్కడ ఉంది అంటే ప్రభువైన యేసుక్రీస్తును. కాబట్టి నీతిలో బ్రతుకు అంటే ఎవరు నీతి? యేసయ్యే నీతి. అంటే నీతిలో నువ్వు బ్రతుకు అంటే అర్థం ఏంటి? నువ్వు యేసులోనే బ్రతకాలి. చూద్దాం, చూడండి. రెండవ విషయం మనం చూద్దాం. లేవికాండం 20వ అధ్యాయం 7వ వచనం. లేవికాండం 20వ అధ్యాయం 7వ వచనం. కావున మిమ్మను మీరు పరిశుద్ధపరచుకొనుడి, పరిశుద్ధులై ఉండుడి. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి అదే 7వ వచనమేనా? 6వ వచనమా? 27వ వచనమా? మీరు అంతేనా? నేను పరిశుద్ధుడనా లేదా? ఒక ఇంగ్లీష్ బైబుల్లో ఏమిటంటే, యు సాంక్టిఫై యువర్ సెల్ఫ్ బికాస్ ఐఎమ్ యువర్ గాడ్. నేను మీ అంతటా మీరు ఏంటట పరిశుద్ధపరచుకుని, నేను మీ దేవుడునను, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని ఇంగ్లీష్ బైబుల్. ఇది మొత్తం మారిపోయింది. సరే, ఏదేమైనా అక్కడ ఉన్నది ఏంటంటే, మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడను. కాబట్టి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలట? సాంక్టిఫై యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలట అంటే పవిత్రపరచుకొనుడి. ఎందుకని? బికాజ్ ఐ యామ్ హోలీ. నేను కూడా పరిశుద్ధుడను. సో యు బీ హోలీ. మీరు కూడా ఏంటట? పరిశుద్ధంగా ఉండండి. అంటే మై సెకండ్ పాయింట్ ఈస్ అబైడ్ ఇన్ హోలీనెస్. ఏంటంటే పరిశుద్ధతలో బ్రతకండి. మళ్ళీ చెబుతున్నా, బ్రతుకుతున్నాం
కానీ పరిశుద్ధంగా బ్రతకటం లేదు. బ్రతకటం ముఖ్యం కాదండి, కాకి కూడా చాలా కాలం బ్రతుకుద్దట. పెద్దలనే సామెత ఏంటంటే చెప్పండి, కలకాలం కాకిలా బ్రతికే కంటే హంసలేగా 6 నెలలు బ్రతకటము. ఓ సంవత్సరం తరబడి బ్రతుకుతున్నాం. ఎందుకు? ఏదో లాభం ఉందా నీ వలన? ఏమైనా లాభం ఉందండి? ఏమి లేదు. దేవుడు కోరుకునేది ఏంటంటే ఎంత కాలం బ్రతికావు అన్నది కాదు, ఎలాగ బ్రతికావు. అందుకని హౌ యువర్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్, నీ క్రైస్తవ జీవితం ఎలాగా ఉంది, పరిశుద్ధంగా ఉందా, పరిశుద్ధంగా ఉందా అంటున్నా. అసలు దేవుడు మనల్ని పిలిచిందే ఎందుకని చూడండి. చూద్దామా? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో చూద్దాం. చూడండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు గాని అపవిత్రులుగా ఉండటానికి. ఎలా బ్రతకాలి అన్నట్టండి? పరిశుద్ధులుగా ఉండటానికి. మనం ఉందా? మనం పరిశుద్ధులం అనుకుంటున్నాం. డోంట్ థింక్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ హోలీ. Let God look at your life and say that you are holy. నువ్వు పరిశుద్ధులని అనుకుంటే సరిపోదు. దేవుడు నేను చూసి పరిశుద్ధుడని చెప్పాను. బైబిల్ గ్రంథంలో చెప్పండి, God looked at Noah and said, in this generation, నీవెవరువట? ఈ తరము వారిలో నోవాహు నీతిమంతుడిగా కనబడింది. నేను తరం మొత్తానికి ఎంతమంది? మా చర్చిలో 1,00,000 మంది అండి అంటే 1,00,000 మందిలో యేసయ్య అంటున్నాడట అండి. ఒక్కడున్నాడట క్రైస్తవుడు. అంతేనా? ఎంతమంది ఉన్నారట? ఒక్కడున్నాడట. బైబిల్స్ పట్టుకొని పరుగులు 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 తీస్తున్నాం. కానీ దేవుని దృష్టికి ఎంతమంది కనబడేనటండి? ఒక్కడు కనబడిన. చాలా బాధాకరం. మా చర్చి కండి పాస్టర్ గారు 10,000 మంది వస్తారు, మా చర్చి కండి 1000 మంది వస్తారు. యేసయ్య అంటున్నాడు అండి, ఒక్కడు కూడా కనబడటం లేదట. ఎలాగా? పరిశుద్ధుడిగా కనబడినప్పుడు. ఎందుకండి? మా స్కూల్లోనండి 1000 మంది అండి. ఎంతమంది పాస్ అయ్యారండి? ఒక్కడు కష్టానికి పాస్ అయ్యాడండి. ఎంతమంది? ఒకడు కష్టానికి సిగ్గు కూడా. ఒకడా 1000 మందిలో ఒకడు తప్పాడండి అంటే పర్వాలే, అంతేనండి. ఒకడే పాస్ అయ్యాడంటే ఎందుకు ఆ స్కూల్ నిండా 100 మంది? ఎంత బాధాకరం. యేసయ్యకు కూడా అండి మన విశ్వాస జీవితం చూసాక చాలా బాధేస్తుందట. ఏంటి మంద చేతుల నిండా బైబిలే, రకరకాల బైబిల్, ఖరీదైన బైబిల్, డిజిటల్ బైబిల్. కానీ కదండి ఎక్కడ లేదట నో హోలీనెస్. నాకు వాళ్ళలో అసలు పరిశుద్ధతే కనబడటం లేదు. పరిశుద్ధ బైబిలే ఉంది చేతిలో, ఆ పరిశుద్ధ బైబిలే ఎక్కడ లేదట? హృదయంలోనే. ఖరీదైన బైబిల్ మన చేతిలో కాదు, ఆ బైబిల్లో రాసిన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో దేవునికి. చెప్పండి, నన్ను ఆరాధించేవారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. సెయింట్ జాన్ చాప్టర్ 4 verse 24. చదవాలి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలి. ఎలాగ ఆరాధించాలంటే ఆత్మ సత్యం కదండి. ఎక్కువ జనం ఎక్కడున్నారో అక్కడ దేవుడు ఉండను అని వాక్యం లేదు. ఉందండి. ఖరీదైన దేవాలయం, చాలా ధనం ఖర్చు పెట్టి కట్టిన దేవాలయం యెరూషలేము దేవాలయం. అసలు మా గుడి ఎంత అనుకుంటున్నారు పాస్టర్ గారు? చాలా రేటు, కోట్లు పెట్టి కట్టాం పాస్టర్ గారు మా గుడిని. ఎంత అందంగా ఉంటుందో. అసలు మా గుడికి ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు పాస్టర్ గారు? చాలా మంది వస్తారు. అంటే యేసయ్య అన్నాడటండి, ఈ గుడి రాయి మీద రాయి లేకుండా పడిపోవును అని చెప్తాను.
అంటే ఖరీదు పెట్టి కట్టారు గుడిని, కానీ ఆ గుడి లోపల దేవుని కార్యాలు జరగటం లేదు. నువ్వెంత ఖరీదు పెట్టి కట్టావు అని దేవుడు చూడడు. ఎంతమంది ఆ చర్చ్ లోపలికి 1000, 2000 మంది, 10,000 మంది వస్తున్నారని దేవుడు చూడడు. ఎంత పరిశుద్ధంగా ఉన్నారు అన్నది దేవుడు. పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు ఒకడున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా దేవుడు అక్కడ ఉన్నాడు. పరిశుద్ధుడు ఒక్కడే ఎలైజా, ఏలియా. కానీ ఎక్కడున్నాడటండి? అడవిలోనున్నాడు. దేవుడు ఆయనతో ఉన్నాడా లేదా? ఉన్నాడు. అందుకనే దేవుడు ఏలియా ద్వారా అద్భుత కార్యాలు చేశాడు. ఉదయకాల సమయంలో దేవుడు ప్రభువు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీవు పరిశుద్ధంగా ఉన్నావా లేవా? అసలు నేను పిలిచిందే దేని గురించటండి? పరిశుద్ధులుగా ఉండట. ఇంతకుముందు నువ్వు ఎలాగున్నావో అలాగే ఉంటే నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరతే లేదు. ఏమిటంటే మీరేం చెందాలి? మార్పు చెందాలి. ఏం చెందాలంటే మీరు మార్పు చెందాలి. మార్పు చెందకపోతే అంటే అపరిశుద్ధతలో నుంచి పరిశుద్ధతలోకి రాకపోతే యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. నువ్వు క్రైస్తవుడివే కాదు. యు మే క్లెయిమ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎ క్రిస్టియన్. ఒకవేళ నువ్వు చెప్పుకోవచ్చాము నేను క్రైస్తవుడిని అని. కొంతమంది అంటున్నారు కదా, మేమైతే పుట్టుకతోనే క్రైస్తవులం. ఇదొక అబద్ధం. ఎప్పటి నుంచి క్రైస్తవులు అటండి? మేము పుట్టుకతోనే క్రైస్తవులం. ఇదొక పచ్చి అబద్ధం. అంత పచ్చి ఏంటి పాస్టర్ గారు అంటే, అది మహాపచ్చి. కాబట్టి బైబిల్లో లేని ఎంత తీసుకొచ్చేస్తున్నారు అంతే. కలిపేస్తున్నారు. దే ఆర్ కీప్ ఆన్ కల్పింగ్ అండ్ కల్పింగ్. ఎక్కడ లేదండి బైబిల్ గ్రంథంలో మేము పుట్టు క్రైస్తవులు. మరి ఏ బైబిల్ చదువుతున్నారు? వీళ్ళు మోసంలో ఉండి వేరే వాళ్ళు కూడా మోసంలోనికి లాగుతున్నాం. వద్దు. ఎప్పుడైతే యేసుని రక్షకుడిగా అంగీకరిస్తావో అప్పుడు నువ్వు క్రిస్టియన్. అంతేగాని పుట్టుకతోనే నువ్వు క్రిస్టియన్వి కాదు. అది అబద్ధం. నేను అందుకనే చెప్తాను, యు వర్ బోర్న్ ఇన్ a doctor's family but you are not a doctor. నువ్వు డాక్టర్ గారి కుటుంబంలో పుట్టావు. దానంతా నేను డాక్టర్ గారిని అనవద్దు. అక్కడ పదం ఎలాగుండాలంటే నేను డాక్టర్ గారి అబ్బాయిని, అంతేగాని నువ్వు డాక్టర్ కాదు. అంతేనా? నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టావు. యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించకపోతే వాళ్ళు పరిశుద్ధులు. మరి నువ్వెవరు? నువ్వు కాదు. నువ్వు అవ్వాలి అంటే దేవుడు చెప్పినట్టుగా పరిశుద్ధత అంటే ఏంటి అంటే దేవుడు చెప్పినట్టుగా చేయటమే పరిశుద్ధత. నీతి అంటే మొదటిది. నీతి అంటే ఏంటి అంటే దేవుడు చెప్పినట్టుగా చేయటమే నీతి. పరిశుద్ధత అంటే దేవుడు చెప్పినట్టుగా చేయటమే పరిశుద్ధత. పెట్టలు అనేకం ఉన్నాయి, కానీ పావురములు వలె ఎందుకంటున్నాడు ఆ పదం? పావురం వలె ఎందుకంటున్నాడు ఆ పదం? 2 పెట్టలున్నాయిగా. పెట్టలు లేవా? చాలా పెట్టలు లేవా? ఎందుకు పావురం వలె నిష్కపటంగా ఉండమన్నారు? చెప్పాలి. ఎందుకని? నిజంగానే పావురం కల్మషం అండి. మీరు సైన్స్ ప్రకారం చూసిన ఈ సైన్స్లు మీరు కోసి అంత చేసి ఇప్పుడు రీసెర్చ్ చేసి పావురం పరిశుద్ధం అని ఇప్పుడు మీరు కనిపెట్టారు. మీ సైన్స్ రాకముందే యేసయ్య ఎప్పుడో చెప్పాడు కదండి. ఏమి చెప్పాడట? ఏం చెప్పాడటండి? తోడేల మధ్యకి నేను మిమ్మల్ని పంపుతున్నా, పాము వలే తెలివి, కొంగ వలే నిష్కపటలై అని చెప్పలే అన్నాడా? కాకి వలే కాదు. మీరు ఏ సైంటిస్ట్ శాస్త్రవేత్తని కనిపెట్టండి, అడగండి, పావురములోని ఎటువంటి కల్మషం ఉండదండి. ఎటువంటి కల్మషం ఉండదు. మీరు వేరే పక్షులు ఎప్పుడైనా కోసారా? చెడు ఉంటుంది. పావురాన్ని ఎప్పుడైనా కోసారా? చెడు ఉంటుందా? ఉండదు.
ఎంత మహాజ్ఞాని అంటే యేసయ్య అండి. అది ఎందుకంటే దేవుడు కాబట్టి, అందుకనే పావురము వలె అని. ఆయనకి మనం పాఠాలు నేర్పవలసిన అవసరం లేదు. ఇందాక సమీర్ చెప్పినట్టు కూడా చెబుతాం పైకి కదండి. లార్డ్ లెట్ యువర్ విల్ బి డన్ అంటే దట్స్ ఆల్. లెట్ హిస్ విల్ బి డన్. నో మోర్ ఇంక్లూజన్స్ అండ్ నో మోర్ ఎక్స్క్లూజన్స్. కలపటాలు తీసేయటాలు వద్దు. ఏ అంటే ప్రభువా నీ చిత్తము అంటే నీ చిత్తం అంతే. ప్లీజ్ ప్లీజ్ డోంట్ ట్రై టు ఇంక్లూడ్ యువర్ చిత్తం టు గాడ్స్ చిత్తం. నీ చిత్తాన్ని కలపడానికి ఎవరి చిత్తంలో దేవుని చిత్తంలో కలపడానికి ప్రయత్నం చెయ్యొద్దు. మనం ఏదో ప్రార్థన చేస్తాం దేవుని చిత్తం అండి అంటాం కానీ అంతుంది మళ్ళీ అసలు దేవుని చిత్తం రేపు అసలు ఈరోజు జరిగితే బాగుండు అంటాం. కాదు, దేవుని చిత్తం ఎలా జరగాలంటే ఎప్పుడు జరగాలంటే అంతే. కాబట్టి సెకండ్ వన్ ఏంటంటే బీ హోలీ, అబైడ్ ఇన్ హోలీనెస్. ఓకే, మూడవ విషయం మనం చూద్దాం. చూడండి, మూడవ విషయం 55 కీర్తన 18 వచనం. Psalm 55 verse 18. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును చాలు విమోచించి ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? సాల్వేషన్. అబాయిడ్ ఇన్ సాల్వేషన్. అబాయిడ్ ఆల్వేస్ ఇన్ సాల్వేషన్. ఎల్లప్పుడూ దేంట్లో ఉండాలంటే రక్షణలోనే అవున్నాం. మనం మొట్టమొదట యేసు ప్రభు నన్ను మంచి హుషారుగా కదండి మండించు అంటే అది మండదు కానీ మనం మండుతూ ఉంటాం. మండించని ఊగిపోతూ ఉంటాం. కానీ రాను ఆ మంట ఏమైపోద్దట చెప్పండి. ఆ మంట ఏమైపోద్దని కదండి నెమ్మదిగా చల్లారిపోయి ఏమైపోద్దట మొత్తం ఆరిపోద్ది. మంట అంటే అసలు మంటే లేదు. కారణం ఏంటంటే ప్రారంభములో ఉన్నది లేదు. చదువుదామా? మత్తయి సువార్త 24 అధ్యాయం 12 వచనం చదవండి. మాథ్యూ చాప్టర్ 24 verse 12. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోను. ఏం విస్తరిస్తుందట అని? అక్రమం. క్రమము కాదు, అక్రమం విస్తరిస్తుందట. అందుకని ప్రేమ ఏమైపోతుందంటే మంట ఏమైపోతుంది? చల్లారును. ఏది మొట్టమొదట వచ్చాక మొదటి నెల మంచి హుషారుగా పాడాడుగా, 2 నెల ఏమైందట? ఉసూరుమని అయిపోయింది. హుషారు ఏమైపోయింది? ఉసూరు అయిపోయింది. మనం కూడా పాటల్లో చూసారా, ఒక 6 పాటలు పాడితే మొదటి పాటలో ఏమో స్పీడ్గా చప్పట్లు పడతాం, 2 కొద్ది స్పీడ్ తగ్గుద్ది, 3వ పాటకి ఇంకొద్ది స్పీడ్ తగ్గుద్ది, 4వ పాట నుంచి పాస్టర్ గారు మీరే పాడండి మీరే కొట్టుకోండి అంటే తగ్గిపోయింది మొత్తం. ఏది మంట అంటే ఊగి శక్తి మొత్తం పోయింది కదండి. కొంతమంది చూసారు పాపం ఎగిరి పాపం ఆయన ఆ చర్చికి వెళ్ళేటప్పుడు చాలా లావుగా ఉండేవాడండి, ఆమె కూడా చాలా లావుగా ఉండేదండి. అక్కడ పాపం పాస్టర్ గారు ఊగే పాటలు ఊపి ఎగిరి ఇప్పుడు 6 నెలలకి ఏమైపోయిందట? సన్నబడిపోయిందండి. అంటే ఎగరటమే ఏమైపోయిందంటే శక్తి అంతా పోయింది, లావంతా పోయింది. ఏం పడిను? లావు సన్నబడింది. కానీ ఆత్మీయతలో బలపడినా, పరిశుద్ధతలో బలపడినా, నీతిలో బలపడినా. నేను చర్చికి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. పాస్టర్ గారి పక్కన కూర్చొని ఉన్నా నేను, ఇంకా వాక్యం రాలేదు, పాటలు పాడుతున్నారు. ఆ పాస్టర్ గారు నన్ను అంటున్నారు, పాస్టర్ గారు ఆమెను చూడండి అన్నారు. తెల్ల చీర కట్టుకొని ఉంది. చూశాను అన్న. ఏంటి చెప్పండి అంటే ఆమె
10 సంవత్సరాలు చర్చకు వస్తుందండి. దెయ్యం పడితే నేను ప్రార్థన చేస్తే ఏమైందట, దెయ్యమో పోయిందండి. పాస్టర్ గారిని అలాగే చూసే నేను, ఏంటయ్య గారు నన్ను చూస్తారేంటి అన్న, నీకు అసలు బుద్ధి ఉందా అన్న. ఎవరు? పాస్టర్ గారు. నీకు అసలు బుద్ధి ఉందా, మతి ఉండి మాట్లాడుతున్నావు, అదేంటయ్య గారు అంటే, go there and stop. Go sir. Stop the mic. Go sir. Go there. కాబట్టి నీకు బుద్ధి ఉందా లేదా అంటే, అదేంటి పాస్టర్ గారు అంత మాట అన్నారు. ఆమె ఎంతకాలం నుంచి చర్చకు వస్తుంది చెప్పండి, జవాబు చెప్పాలి. ఎంతకాలం అండి? 10 సంవత్సరాల నుండి ఆమె చర్చకు వస్తే ఏం పట్టింది? 10 సంవత్సరాల నుండి చర్చకు వస్తుంటే దెయ్యం పట్టిందా? ఏసై పట్టలేదా? ప్రార్థన పట్టలేదా? నీతి పట్టలేదా? పరిశుద్ధత పట్టలేదా? సిగ్గుంది అసలు మీకు ఆ మాట చెప్పడానికి? 10 సంవత్సరాల నుండి దేవుడి సన్నిధికి వస్తే దెయ్యం పట్టింది. మా అబ్బాయి అంటే 10 సంవత్సరాల నుండి స్కూల్కి వెళ్తున్నాడు, ఏమి రాదండి చదవటం అంటే ఏముంటుంది కదా. 10 సంవత్సరాల నుండి స్కూల్కి వెళ్తే ఏం రావాలి? చదువు రావాలి. ఏముంటుంది తెలుసండి ఆమె, మా అబ్బాయికి ఏమి రాదండి అంటే. మరి ఏం నేర్చుకున్నాడు అంటున్నా? ఈయనేమనుకున్న భాస్కర్ గారు నాతో చెప్తూ గొప్ప అనుకుంటున్నాడు. 10 సంవత్సరాలు ఆమె చర్చకు వస్తుంటే దెయ్యం పట్టింది అన్నట్టు. 10 సంవత్సరాల నుంచి నీవు దేవుని సన్నిధికి వస్తే దేవుని నీతి పట్టాలి, నిజాయితీ పెట్టాలి, పరిశుద్ధత పట్టాలి. అది కాకుండా దెయ్యం పట్టడం అంటే చాలా అవమానకరం. పాస్టర్ గారు నేను మీతో ప్రార్థన మాట్లాడాలన్నా నేను. ఎందుకయ్య గారు అని ఆ బయటకు వచ్చాక మాస్టర్ గారు నాతో చెప్తే చెప్పారు, ఇంకెక్కడ కూడా ఈ మాట చెప్పొద్దు. అది అవమానం అండి, చాలా అవమానం. ఏంటో తెలుసా, 6 నెలలు కలిసి ఉంటేనే వాళ్ళు ఏమవుతారట, వీరవుతారు, వీరేమవుతారు, వారవుతారు. 10 సంవత్సరాల నుండి వస్తుంటే మరి అవలేదా? 10 సంవత్సరాల నుండి మా చర్చకు వస్తున్నాడు దెయ్యం పట్టిందంటే, 10 సంవత్సరాల నుండి మీ చర్చకు వస్తే దెయ్యాలు పడతాయి అన్నమాట. దేవుడు పట్టడు, వాక్యం పట్టదు, పరిశుద్ధాత్ముడు పట్టడు. నేను ఆయన కదా ఇంకెప్పుడు చెప్పొద్దు, ఏ పాస్టర్ గారి దగ్గర కూడా చెప్పొద్దు, నాదైతే చెప్పాను. మీరు గొప్ప గురించి చెప్తున్నారు, అది సిగ్గండి మీకన్నా. చాలా అవమానం. ఇన్ని సంవత్సరాల నుంచి దేవునికి సన్నిధికి వస్తున్న మనలోని ఏం పట్టాలటండి? రక్షణ పట్టబడాలి. రక్షణ చేత మనం పట్టబడాలి. రక్షణ చేత మీరు పట్టబడకపోతే you have to examine yourself. అందుకని భక్తుడైన పౌలు అంటున్నాడు, examine yourself whether you are in faith or not. నీవు విశ్వాసములో ఉన్నావో లేదో నిన్ను నువ్వే పరీక్ష చేసుకోవాలి. విశ్వాసంలో లేకపోతే మరి నేను ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నాను కదా, విశ్వాసంలో లేనా? అయితే ఎందుకు నేను వెళ్ళేది? అనవసరమే కదా. నేను రోజు స్కూల్కి వెళ్తున్నాను కదా, చదవటం లేదా? చదవనందుకు ఎందుకు డబ్బులు దండగా, సమయం దండగా, శక్తి దండగా కదండి. నాతో పాటు నాకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి మా మమ్మీ డాడీ లెగటం కూడా దండగే. If everything is dandaga, then why should I get up early in the morning and come to school? పొద్దున్నే లేచి వాళ్ళని తిప్పలు పెట్టి నేను తిప్పలు పడుతూ కదండి. ఏదన్నా ఈ కంగారులో రైలేమో ఇటెళ్ళబో ఎక్కేబోయి ఇటెళ్ళేది ఎక్కి ఎందుకు ఈ కంగారు అంటున్నా? ఒరే నాయన విజయవాడ అంటే ఈయన కంగారులో గుడివాడు ఎక్కాను అంటే కంగారు. అలాగే ఉంటాడు చాలాసార్లు. దేవుడు కూడా కోరుకునేది అదే. నీవు చాలా కాలము నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, నిజంగా రక్షింపబడ్డావా? నిజంగా రక్షణ చేత పట్టబడ్డావా? అయితే మీరు మీ జీవితాన్ని ఒక్కసారి చెక్ చేసుకోవాలి. రక్షణలో ఉన్నావా? రక్షణలోనికి వచ్చా చూద్దాం. మత్తయి సువార్త 24:13 రక్షణలోనికి వచ్చిన నీవు ఎంతకాలం అక్కడ ఉండాలి అని ఒక చూడండి. అంతము వరకు సహించిన వాడెవడు వాడే రక్షింపబడు. ఎప్పటిదాకా ఉండాలంటే రక్షణలోని ఏదైనా సమస్య వచ్చాక బయటకు వచ్చేస్తాం మనం. యేసు ప్రభుని నమ్మానండి, ఏం జరిగిందండి? యేసు ప్రభు నమ్మితే ఏం జరిగింది? యేసు ప్రభుని నమ్మావు, ఎలా నమ్మావు?
బయటికి రావటం ముఖ్యం కాదు, సన్ని చెప్పినట్టుగా సరైన చోటుకి వెళ్ళటం ముఖ్యం కదండి. సిగరెట్ తాగటం మానే అంటే అలాగే పాస్టర్ గారు అని తాగటం మానేసి జలదాకెళ్ళి మొదలు పెట్టాడు. నా అర్థం అది మానే అంటే అన్ని దేవునికి వ్యతిరేకమైన అన్ని మానేసి దేవునికి రా. పాస్టర్ గారు అది మానేమన్నారు, అది మానేసి అనేది మొదలు పెట్టాను అంటున్నాను. అదేనా నేను చెప్పింది. గోతుల నుంచి బయటకు రా అంటే ఆయన గోతుల నుంచి బయటకు వచ్చి నూతులో దూకాడు. మరి నాయన పైకి వచ్చే స్వభావం నీకు కనబడటం లేదు, నీకు లోపలకు దూకే స్వభావమే వస్తుంది. నా అర్థమైతే అందరి నుంచి బయటికి రా అంటే ఇంకో దాంట్లో దూకు అని కాదు. అంతేనండి, అది సమస్య. జాగ్రత్త. ప్రభు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి? ఏం కోరుకుంటున్నట్టే నీవు చివరి దాకా రక్షణలోనే ఉంటావు. నువ్వు చివరి దాకా రక్షణలోనే ఉంటే సాతాను చూస్తూ ఇలా చూస్తూ ఊరుకోడు. ఏం చేస్తాడట? నేను ఎలా మింగాలా అని చెప్పండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవరిని మింగాలో ఆయన వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. ఆయన కంటపడద్దు, పడిన ఆయన నోట్లో పడద్దు. ఎందుకంటే ఏంటంటే సాతానుడు చాలా శక్తివంతుడు. ఒక్కసారి పడ్డామంటే బయటికి రావడం చాలా కష్టమండి. సాంసోను చాలా బలవంతుడు. సాతాను కుయుక్తిలో పడిపోయాడు. బయటికి రావటానికి కాన్సిక్వెన్స్ ఏంటో తెలుసని తన ప్రాణాన్ని పోగొట్టుకోవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది. అఫ్కోర్స్ ఫిలిస్తీన్లు కూడా చంపారు, కానీ ఆయన కూడా చంపారు. చూసారా కాన్సిక్వెన్స్? కొన్నిసార్లు మనం పాపములో అడుగు పెడితేనండి దేవుడిని పాపాన్ని క్షమిస్తాడు, కానీ ఆ రిజల్ట్ గమనించాలి. ఆ రిజల్ట్ తప్పకుండా. గాయం తగిలింది, ప్రార్థన చేస్తే గాయం తగ్గింది, కానీ ఆ మచ్చ ఇస్ దేర్. ఏమైందటండి? ఆ మచ్చ అక్కడే ఇది తగ్గింది, కానీ మచ్చ. నీవు చదువుతున్న స్టూడెంట్వు, వ్యాపారం చేస్తున్న వ్యక్తివు, ఉద్యోగం చేస్తున్న వ్యక్తివు, ఒక్కసారి బ్యాడ్ రిమార్క్ వచ్చింది అంటే అది నీ జీవితాంతం కూడా ఆ రిమార్క్ అలాగే ఉండిపోతుంది. జాగ్రత్త. అందుకని క్యారెక్టర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ అవర్ డే టు డే క్రిస్టియన్ లైఫ్. ప్రవర్తన అనేది చాలా ఏంటంటే ఏ ముఖ్యమో ప్రాముఖ్యం. అందుకనే దాని ప్రాముఖ్యం. జాగ్రత్త. మనం చూసిన ఈ వాక్యములోని మనము జీవితాంతము కూడా మన రక్షణ నుంచి బయటకు రాకుండా జాగ్రత్తగా. కాబట్టి ఏంటంటే మన టైటిల్ హౌ టు లివ్ ఎ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితం ఎలా జీవించాలి. నెంబర్ 1, అబైడ్ ఇన్ రైచియస్నెస్. నీతిగా బ్రతుకు. లాభాలు ఉద్యోగాలు చేసేటప్పుడు వస్తూ ఉంటాయి. ఏమొస్తాయంటే ఉద్యోగం చేసేటప్పుడు ఈ వస్తూ ఉంటాయి కదండి. పెట్టద్దు, చెయ్యి. నీతి. రెండోది అబైడ్ ఇన్ హోలీనెస్. పరిశుద్ధతలో బ్రతుకు. నెంబర్ 3, అబైడ్ ఇన్ సాల్వేషన్. ఎప్పుడంటే ఏమనుందట? జీవితాంతము సాల్వేషన్ లోనే బ్రతుకు. మూడవది మనం ముగిస్తున్నా. ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ మై మెసేజ్. ఈ తిప్పలన్నీ కాకుండా అసలు జీవితాంతము దేవుల్లోనే ఉండాలి అంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలను మనము చూసుకున్నాం. సెయింట్ జాన్ చాప్టర్ 15 వర్సెస్ 4 and 5. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లితో నిల్చుంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచింటేనే కానీ మీరును ఫలింపరు. యూ కెనాట్ ఫ్లరిష్ యువర్ సెల్ఫ్ వితౌట్ మీ. మీరు ఏం చేయటంటే నా తోడు లేకుండా, నా సహాయం లేకుండా మీరు అభివృద్ధి చెందలేరు. ఒకవేళ అభివృద్ధి చెందిన
అవి శాశ్వతంగా మీ దగ్గర ఉండవు. ఏమైపోతాయంటే పడిపోతాయి. అవి పడుతూ పడుతూ నిన్ను కూడా పడగొడతాయి. చాలాసార్లు మనం అనుకుంటాం కదండి, నేను బాగా సంపాదించాను, పర్వాలేదులే, సంవత్సరం తరబడి హాయిగా కూర్చొని తినొచ్చు. నువ్వు హాయిగా కూర్చోడు, తినొచ్చు కానీ హాయిగా కూర్చోను. తిందామనేసరికి ఏదో ఒక వ్యాధి కదండి, తిందామనేసరికి ఏదో ఒక వ్యాధి వస్తుంది. ప్రభు చెబుతున్నాడు, ఈ తిప్పలని కాదు కానీ మీరు నాతోని కలిసి ఉంటే, ఆ కలిసి ఉండటమే రైచియస్నెస్, ఆ కలిసి ఉండటమే పరిశుద్ధత, ఆ కలిసి ఉండటమే రక్షణ. అంతేనండి. ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయంటే ఎవ్రీథింగ్ ఈజ్ హిడెన్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసులో అన్నీ ఉన్నాయి. కానీ మనం చేయవలసింది ఏంటి అంటే మనం క్రీస్తుతో కలిసి ఉన్నాం. కాబట్టి మై కంక్లూజన్ సేస్ లైక్ దిస్, నా యొక్క ముగింపు ఏం చెప్తుంది అంటే అబైడ్ ఇన్ జీసస్ క్రైస్ట్, విత్ జీసస్ క్రైస్ట్ అండ్ ఫర్ జీసస్ క్రైస్ట్. ఆయనతో, ఆయనలో ఏంటంటే ఆయన కొరకు నువ్వు జీవించు. అదే క్రైస్తవ నీతి, క్రైస్తవ పరిశుద్ధత, క్రైస్తవ రక్షణ. ఇందులో ఉన్నామో లేదో మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం, చెక్ చేసుకుందాం. లేకపోతే ఏం చేయాలంటే ఇప్పుడే, ఇక్కడే, రైట్ నౌ, ఇప్పుడే ఏంటంటే మార్పు చెందాలి, మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలట? ప్రభువుకు ఇష్టకరంగా, యేసయ్యకు ఇష్టకరంగా మార్చుకోవాలి. మన జీవితాలు చాలాసార్లు మనం మార్చుకుంటాం కానీ మన స్నేహితులకు ఇష్టకరంగా. మన జీవితాలు చాలాసార్లు మనం మార్చుకుంటాం, మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారికి ఇష్టకరంగా. అంటే ఆయనకి ఇలాగా ఉంటేనే బాగంట. ఎవరికి ఉంటేనే? ఆయనకి ఇలాగుంటేనే బాగా. నీ జీవితాలు ఎప్పటికైనా దేవునికి ఇష్టకరంగా మార్చుకున్నావా? ప్రభు కోరుకునేదని దేవునికి ఇష్టకరంగా మార్చుకోవాలి, మనుషులకి కాదు కదా. ఎందుకంటే మనిషి ప్రేమ సరైన ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ కాదు. ఎలాగే మార్చుకోవాలట? దేవునికి ఇష్టకరంగా మార్చుకోవాలి. పౌలుని చూడండి, ఎలా మార్చుకున్నాడు? ఎలాగలే మార్చుకున్నాడు అంటే ఎలా మార్చుకున్నాడు? దేవునికి ఇష్టకరంగా మార్చుకున్నాడు. యోసేపుని చూడండి, ఎలా మార్చుకున్నాడు? శిష్యులను చూడండి, ఎలా మార్చుకున్నారు? దేవునికి ఇష్టకరం. మనం ఎలా మార్చుకోవాలట? ప్రతి వస్తువును మనకి ఇష్టకరంగా మనం మార్చుకుంటాం. దేవుడు కూడా అంతే. నా బిడ్డలు నాకు ఇష్టకరంగా మార్చబడాలి, అది దేవుని ఇష్టం. ఆయనకి ఇష్టకరంగా మారకుండా మనం ఎన్ని చేసినా ఏంటట? ఎన్ని చేసినా వేస్ట్. అర్థమవుతుందా? కాబట్టి ఉదయకాల సమయంలో అబైడ్ ఇన్ రైచియస్నెస్, అబైడ్ ఇన్ హోలీనెస్ అండ్ అబైడ్ ఇన్ సాల్వేషన్ ఆల్వేస్. మనము, మన బిడ్డలు, కుటుంబాలు, సంఘము కదా, దేవుని నమ్మిన బిడ్డలమైన మనము దేవునికి ఇష్టకరమైన జీవితంలో జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనలను ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదాలు తీసుకుంటూ మన ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. వాక్యమైన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, వారి అవసరాలన్నీ తీర్చమని క్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇంకా ఎవరైనా మా చర్చ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ మచిలీపట్నం అని కొట్టండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ప్రసంగాలు అందులో వస్తాయి. మీకేమైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు రాయండి, తప్పకుండా మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యు ఆల్.